మంచిది. దేవుని మహాకృపను బట్టి దేవుడు మనలను ప్రేమించి ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ జీవము గల దేవుని వాక్యములో నుండి కొన్ని అమూల్యమైన సంగతులు మనం వింటున్నాం. వరుసలో అపోస్తలుల కార్యముల గ్రంథాన్ని మనం చదువుకుంటున్నాం. ఈ దినం కూడా అపోస్తలుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 36, 37 వచనాలు చదువుకుందాం. కుప్రలో పుట్టిన లేవీయుడగు యేసేపు అను ఒకడుండెను. ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టి ఉండిరి. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. చదవబడిన ఈ లేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రతివారు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, మీ గణనామమునకు వేలాది వందనాలు, కోటాను కోట్లు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, ఎంతో గొప్ప దేవుడవు, మహిమగల దేవుడవు, ప్రభావము గల దేవుడవు, సాటిలేని దేవుడవు, సర్వశక్తి సంపన్నుడవు, ఎంతో ఎక్కువగా ప్రేమించిన వాడవు, మరణించి మృత్యువును ఓడించి జయశీలునిగా విజయశీలునిగా మరణపు ముళ్ళను విరిచి మహిమలో ఉన్నవాడా, స్తోత్రములు. మమ్మను ప్రేమించి దినదినము మీ వాక్యపు వెలుగులు మా జీవితాలను సరిచూసుకుంటూ మీతో సమాధానము కలిగిన వారంగా ఉండి శత్రువులంగా కాక స్నేహితులుగా మేముండునట్లు మీ సెలవైనందుకై స్తోత్రములు. మా పక్షంగా మీరు చేసిన మేళ్లన్నీ తలపోసుకుని మీ నామాన్ని మహిమపరచుచుండగా మా స్తుతి స్తోత్రములు గైకొనమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వినులమై వేడుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న ఈ వచన భాగంలో బర్నబా ఆయన స్థితి, ఇతడు భూమి గలవాడై ఉన్నాడని, దానిని అమ్మాడని, దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టాడని మనము ఆయన కొరకు వింటూ వస్తున్నాం. నిజమే, బర్నబాలో ఉన్న కొన్ని అమూల్యమైన సంగతులు మనం విన్నప్పుడు, ఒకటి భాగ్యవంతుడైన బర్నబా, 2 భక్తుడైన బర్నబా, 3 దైవ భయము కలిగిన బర్నబా, 4 భారము కలిగిన బర్నబా, 5 బాధ్యతలు ఎరిగిన బర్నబా, 6 భవిష్యత్తును ఎరిగిన బర్నబా, 7 బహుమానము పొందిన బర్నబా అని మనం చెప్పుకున్నాం. ఇలాంటి విశేషమైన సుగుణాలతో విశ్వాసులకు మాదిరిగా ఉన్నాడు ఈయనని మనం చెప్పుకుంటూ, ఇంకా చక్కని సంగతులు, ఆయనను గూర్చిన విషయాలు మనం విన్నాం. సత్పురుషుడైన బర్నబా, స్థిర హృదయుడైన బర్నబా, సంతోషము గల బర్నబా, సంఘములో ఉన్న బర్నబా, సమర్పణ గల బర్నబా, సమకూర్చు బర్నబా, సహాయము అందించిన బర్నబా అని మనం ఆయన కొరకు చాలా విషయాలు నేర్చుకున్నాం. నిజమే, ఈరోజు బర్నబాను గురించి మరికొన్ని విషయాలు మనం వినడానికి అమూల్యమైన సంగతులు ఉన్నాయి. ఈరోజు ప్రభు కొరకు ప్రకాశించుచున్న బర్నబాను మనము జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు కొరకు ప్రకాశించుచున్న బర్నబా.
ఒక క్రొవ్వొత్తి వలె. బర్నబా, బర్న్ అంటే మంట కదా. ఆయన ప్రకాశించుచు ఉన్నటువంటి వాడు ఒక క్రొవ్వొత్తి వలె. క్రొవ్వొత్తికి ఉన్నటువంటి లక్షణం మనకు తెలుసు కదా. అది కాలుతూ కరుగుతూ కాంతినిస్తుంది. క్యాండిల్లో ఉన్నటువంటి సంగతి, అది కాలుతూ అది కరుగుతూ కాంతినిస్తుంది. అరే నన్ను కాల్చారే అని అనుకోదు. అరే నేను కరిగిపోతున్నానే అని అనుకోదు. దానిలో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే అది కాంతినిస్తూనే ఉంటుంది. ఎక్కడి వరకు ఇస్తుంది? మొత్తం కాలిపోయి చివరి వరకు కూడా అది కాంతినిస్తూనే ఉంది. దాని గుణమే అది. కనుక కాలుగుతూ కరుగుతూ కాంతినిచ్చేది క్యాండిల్, క్రొవ్వొత్తి. కనుక బర్నబా కూడా ఒక క్రొవ్వొత్తి లాంటివాడు. తాను కాలుతూ కరుగుతూ, తాను కష్టపడిపోతూ ఖర్చయిపోతూ, కూడా కష్టపడుతూ ఖర్చయిపోతూ కాంతిని వెదజల్లేవాడుగా ఉన్నాడు. ఎంతమంది ఈరోజు ఇలాంటి బర్నబాలు ఉన్నారండి? ఆలోచన చేయాలి. మీరు ఈ రోజంతా ఈ క్యాండిల్ కోసం ఆలోచన చేయండి. ప్రతి ఒక్కరూ కూడా ఇందులో ఉన్న వాస్తవాలు గుర్తు చేసుకోవాలి. ప్రభు కొరకు ప్రకాశించిన బర్నబాని ఎందుకు చెప్పామంటే, ఈయనలో ఈరోజు మరికొన్ని విశేషమైన సుగుణాలు కనబడుతూ ఉన్నాయి. చూడండి. నంబర్ 1, అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చదువుకుందాం. 12:25. బర్నబాయు సౌలును తమ పరిచర్య నెరవేర్చిన తరువాత మార్కు అను మారు పేరు గల యోహానును వెంటబెట్టుకుని యెరూషలేము నుండి తిరిగి వచ్చిరి. ఈ భాగములో బర్నబాయు పౌలును తమ పరిచర్య నెరవేర్చిన తరువాత, ఇక్కడ పరిచర్య నెరవేర్చిన బర్నబా, పరిచర్య చేసిన బర్నబా అని మనము గుర్తు పెట్టుకోవాలి. నిజమే, పరిచర్య చేయాలి. ఏ పరిచర్య? దేవుని వాక్యములో మనము కొన్ని సంగతులు ఆలోచన చేయడం మంచిదే. కొలసైలకు రాసిన పత్రికలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. కొలసైలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 23వ వచనంలో 1:23 చివరి భాగములో, పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని అన్నాడు. సువార్త పరిచర్య చేసిన బర్నబా. ఇక్కడ పౌలు చేశానన్నాడు. లిటరల్గా ఇక్కడ మనం చూస్తున్నాం. స్పిరిచువల్గా పరిచర్య చేశాడు. ఎవరు? బర్నబా. ఏంటా పరిచర్య అంటే సువార్త పరిచర్య. సువార్త పరిచర్య ఎంత విశేషమైన మాట అండి. సువార్త పరిచర్య చేసిన వాడుగా మనము చూస్తున్నాం. ఇక రెండవదిగా అక్కడే మనము ఆలోచన చేస్తే 25, 26 వచనాలు కలిసి ఉన్నాయి. 25, 26 వచనాలు కలిసి ఉన్నాయి. ఆ చివరి భాగములో నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని అన్నాడు. సంఘములో పరిచర్య, సంఘములో పరిచర్య. దైవ లేఖనంలో వ్రాయబడిన మాట సంఘములో పరిచర్య. ప్రియులారా, సువార్త పరిచర్య, సంఘ పరిచర్య. అపోస్తల కార్యాలు 6వ అధ్యాయం 1 నుండి చదివితే బల్లల పరిచర్య. తిమోతికు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం చదివితే సేవకుల పరిచర్య. అంటే ఆ రోజుల్లో సేవకులనబడిన వారు
పెద్దలుగా ఉన్నవారు, పరిశుద్ధులుగా ఉన్నవారు, వారికి పరిచర్య. ఇలా పరిచర్య పలు రకాలు. కనుక బర్నబా చక్కని పరిచర్య చేశాడు. ప్రియులారా, పరిచర్య చేయాలి, అది మొదటి లక్షణం. ఈరోజు మేం పరిచర్య చెయ్యం అని చెప్తా ఉంటారు, కానీ యేసు ప్రభు మాదిరి ఆయన పరిచర్య చేయడానికి వచ్చాడా, పరిచర్య చేయించుకోవడానికి వచ్చారా? పరిచర్య చేయడానికి వచ్చాడు ఆయన. మరి ఆయన పేరు చెప్పుకొని మనం పరిచర్య చేయించుకోకూడదు. మనం పరిచర్య చేయాల. మనం పరిచర్య చేసేవారంగా ఉండాలి. పరిచర్య చేయడం అంటే ఆయన పరిచర్యలో తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చెను అన్నాడు. ఆయన ఉపచర్య చేయడానికి తన ప్రాణమునిచ్చుటకు, పరిచర్య చేయుటకును తన ప్రాణమునిచ్చుటకును, అనేకుల కొరకు విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెను. ఆ మాటలన్నీ మనము గుర్తు చేసుకోవాలి. ప్రియులారా, బర్నబా చక్కని పరిచర్య చేసిన వాడుగా మనం గమనిస్తున్నాం. ఈనాడు మనం కూడా పరిచర్య చేయాలి. సువార్త పరిచర్య, సంఘ పరిచర్య, మందిర పరిచర్య, బల్లల పరిచర్య, ప్రార్థన పరిచర్య, పాటల పరిచర్య, వాక్య పరిచర్య, పరిచర్య పరిచర్య, ఇలాగున పరిచర్యలు చేసేవారంగా మనం ఉండాలి. ప్రభు మాదిరి, పరిశుద్ధుల మాదిరి అనుసరించాలి. చర్చికి సంబంధించిన బాత్రూమ్స్ దగ్గర నుండి అన్నీ మనం క్లీన్ చేయడం తప్పు కాదు. అది పరిచర్య, గొప్ప ధన్యత. మందిరం మనది అని అనుకొని అక్కడున్న పరిస్థితి అంతా, వాతావరణం అంతా మనము చక్కబెట్టేటట్లుగా పరిచర్య చేసే వారంగా మనము ఉండాలి. ఇక రెండవది 13వ అధ్యాయం అపోస్తల కార్యాలు 2వ వచనాన్ని మనము చదువుకుందాం. 13వ అధ్యాయం 2వ వచనాన్ని మనము చదివితే, వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. చూడండి, పని కొరకు ప్రత్యేకింపబడిన బర్నబా, పరిచర్య చేసిన బర్నబా, ప్రభు పని కొరకు ప్రత్యేకపరచబడిన బర్నబా. ప్రత్యేకింపబడిన బర్నబా దేనికి? ప్రభు పనికి. నిజమే, ఎవరైతే పరిచర్యలో ఉంటారో ఆ పరిచర్య చేసే వారిని దేవుడు సేవకు పిలుస్తాడు. ఇది మీరు గుర్తించాలి. పరిచర్య చేయకుండా సేవకు వచ్చేసి నేను సేవకుణ్ణి అంటే అది సేవ కరెక్ట్ కాదు. దానికి ఒక క్రమం ఉంది, దానికి ఒక పద్ధతి ఉంది, దానికి ఒక మర్యాద ఉంది, దానికి ఒక సిస్టమ్ ఉంది, దానికి ఒక విధి విధానం ఉంది, దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ మనం గుర్తించి పరిచర్యకు వెళ్ళాలి. ఎలా పడితే అలా వెళ్ళిపోవడం పరిచర్య కాదు. ఇక్కడ ప్రభు పని కొరకు పిలుపు ఉండాలి, ప్రత్యేకత ఉండాలి. ఇక్కడ 2 మాటలు చెప్పొచ్చు కదా. ప్రభు కొరకు పిలువబడిన బర్నబా, పిలుపు కలిగిన బర్నబా, పని కొరకు ప్రత్యేకింపబడిన బర్నబా అని చెప్పొచ్చు. దేవుని పని చేసడానికి పిలుపు ముఖ్యమైనది. దేవుడు పిలుస్తూ ఉంటాడు. ఎన్ని విధాలుగా దేవుడు పిలిచాడండి అంటారు కొంతమంది. ఎలా పిలిచాడంటే చెప్పలేరు. దేవుని సేవకు దేవుని పిలుపు ఉండాలండి అంటారు. పిలుపు అంటే ఎలా ఉంటుంది అది చెప్పలేరు. వారిని ఎలా పిలిచాడో చెప్పలేరు. అసలు పిలుపు అంటే ఏంటో చెప్పలేరు.
దేవుని పిలుపు ఎలా ఉంటుందో మీరైనా చెప్తారా? దేవుని పని కొరకు దేవుడు ఎలా పిలుస్తాడో చెప్తారా? చెప్తారా లేదండి? వాక్యం ద్వారానే పిలుస్తాడు. ఆ దేవుని పిలుపు 4 రకాలుగా ఉంటుంది. దేవుని పిలుపు అనేది దేవుని సేవ కొరకు 4 రకాలుగా ఉంటుందండి. ఒకటి, మనం వాక్యాన్ని వింటున్నప్పుడు ఆ వాక్యము ద్వారా మనము ప్రేరేపించబడతా ఉంటాం. వాక్యము ద్వారా ప్రేరేపించబడతాం. దైవజనుడు మాట్లాడుతూ ఉండగా నేను కూడా దేవుని కొరకు పని చేయాలి అనే ఒక చక్కని ప్రేరేపణ అనేది ఆ వ్యక్తి జీవితంలో వచ్చింది. వాక్యం వింటుండగా ప్రేరేపించబడతాడు. అది పిలుపు. రెండవదిగా రెండవదిగా తాను వాక్యము చదువుచూ ఉండగా, తాను వాక్యాన్ని చదువుచూ ఉన్నప్పుడు తన గుండెల నిండా భారాన్ని నింపుతాడు. వాక్యం చదువుచున్నప్పుడు అయ్యో ఈ వర్తమానం ప్రజలకు అందితే బాగుండే అనేటటువంటి ఆలోచనతో ఆ వాక్యం తనలో కార్యము జరిగిస్తూ ఉంటుంది తాను చదువుతూ ఉండగా. ఇక మూడవదిగా సంఘం ప్రేరేపిస్తూ ఉంటారు. బాబు, మీరు చాలా ఆసక్తిగా ఉన్నారు దేవునిలో, దేవుని పరిచర్య అంటే చాలా నమ్మకంగా ఉన్నారు, మీలాంటి వారు దేవుని సేవకు సంపూర్ణంగా వెళ్తే చక్కగా ప్రభు పని జరుగుద్ది, మీలాంటి వారు అవసరమని సంఘం గుర్తించి వారిని ప్రోత్సహిస్తూ ఉంటారు. అలాగూ దేవుని పిలుపు ఉంటుంది. ఇక నాలుగవదిగా స్వీయ సమర్పణ. స్వీయ సమర్పణ అంటే తనకు తానుగా భారం కలిగి, అయ్యో నా కళ్ళ ముందు నా కళ్ళ ముందు నా కళ్ళ ముందు ఈ ఆత్మలు నశించిపోతూ ఆరని అగ్నిగంధకాలతో మండు గుండానికి వెళ్ళిపోతున్నారు అని తనకు తానుగా తన హృదయంలో తీరని వేదన కలిగి వారి విషయములో నా వంతు నేనేం చెయ్యాలి అనేటటువంటి ఒక ఆలోచన ఆయనలోకి వచ్చుద్ది. తనంతట తాను సమర్పించుకుంటాడు. ఆ విధంగా 4 రకాలుగా పిలుపు ఉంటుంది. ఆ పిలుపును సంఘం గుర్తిస్తుంది, పెద్దలు గుర్తిస్తారు. అది గుర్తించి వారు పంపాలి. వారు పంపేంత వరకు ఏం చేయాలి? పని చేస్తూనే ఉండాలి, కానీ సంఘములోనే ఉండాలి. అర్థమైందండి? వారు పంపించేంత వరకు ఎక్కడుండాలి? సంఘములోనే ఉండాలి, సహవాసములోనే ఉండాలి. ఆ భారం కలిగిన వ్యక్తి ఏం చేస్తూ ఉంటాడంటే తన పని తాను చేసుకుంటున్నప్పటికీ చుట్టుప్రక్కల వారికి సువార్త చెప్పి ఆ ఆత్మలను సంఘానికి, మందిరానికి నడిపిస్తాడు. ఇంకా ఎక్కువగా ఆ పనిలోనే ఉంటాడనమాట. తన కుటుంబము కంటే, తన పనిపాట్ల కంటే, తన జీవనోపాధి కంటే కూడా ఆ పనిలోనే ఎక్కువగా నిమగ్నం అవుతూ ఉంటాడు. ఆ తర్వాత సంఘము గుర్తించారు కదా, అప్పుడు ఆ పని కొరకు వారు పిలిచి ప్రత్యేకించి ఇతడు సేవకుడు అని సేవా ప్రతిష్ఠ చేసి అప్పుడు పరిచర్యకు పనికి పంపిస్తారు. అసలు ఈ క్రమం ఎక్కడన్నా ఉందండి? మీరు చూశారా? మీరు ఎరుగుదురా? చెప్పండి, కొంచెం ఉందా అండి ఈ క్రమం? ఎప్పుడైతే ఇలాగున సంఘము ద్వారా పంపబడి వెళ్ళాడో ఆ వ్యక్తికి 4 రకాల సపోర్ట్ ఉంటుందని చెప్తా. ఒకటి ప్రేయర్ సపోర్ట్ మెయిన్, 2 స్పిరిచువల్ సపోర్ట్, 3 మోరల్ సపోర్ట్, 4 ఫైనాన్షియల్ సపోర్ట్. ఈ 4 రకాల సపోర్ట్లు ఆ వ్యక్తికి సంఘమే ఇవ్వాలి. సంఘమే ఇవ్వాలి. వెళ్ళి అతడు సువార్త ప్రకటిస్తాడు, సంఘాన్ని ఏర్పాటు చేస్తాడు,
అక్కడ మరలా పెద్దలను ఏర్పాటు చేస్తాడు. ఆ సంఘాన్ని పెద్దలకు అప్పగించి మళ్ళా ఆయన వెళ్ళిపోతాడు. ఆయన అక్కడే కట్టుకొని తిష్ట వేసుకొని కూర్చోడు, వెళ్ళిపోతాడు. ఆయన పని ఏంటి? ప్రభువు ఏ పనికైతే పిలిచాడో ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇక అవసాన కాలం వచ్చింది, పరిచర్య చేయలేకపోతూ ఉన్నాడు అని అనుకున్నప్పుడు ఆ కట్టిన సంఘములో ఎక్కడో ఒక చోట ఆయన స్థిరంగా ఉంటాడు. సంఘమే ఆయనను చూసుకోవాలి. ఆయన్ను, ఆయన భార్య, కుటుంబం, పిల్లలు, వారి బాగోగులు, వారి భవిష్యత్తు, వీటన్నింటినీ సంఘమే చూసుకోవాలి. సంఘం భరించాలి సేవకుని, సంఘము పోషించాలి సేవకుని. అర్థమైందండి? ఒక్కొక్కరికి 50,000 1,00,000 శాలరీ తెచ్చుకుంటా ఉంటారు. సేవకుడు అక్కడ ఉంటే 2-3 వేలు ఇస్తా ఉంటారు. కుటుంబం ఎలా పోషించబడుద్దండి? లేదంటే 5,000 10,000 ఇస్తారు. మీరు తెచ్చుకునేది ఎంత? ఆ సేవకునికి ఇచ్చేది ఎంత? ఆయన మనిషేగా, ఆయనకి తినాలి కదా, ఆయన భార్య, వాళ్ళకి పిల్లలు చదువులు ఉంటాయి కదా, వాళ్ళకి బాధ్యతలు ఉంటాయి కదా. ఆ విషయంలో వారిని కూడా మనం కనికరించాలి కదండి. వారు సంపూర్ణంగా దేవుని సేవకు వచ్చినప్పుడు, వారు దేవుని పిలుపు అందుకొని వచ్చినప్పుడు వారి బాధ్యతలు మనం చూడాలి కదా. ఆ రోజుల్లో సంఘాలు దేవుని సేవకులకు ఏమీ తక్కువ లేకుండా పోషించినట్లుగా చూస్తాం కదండి. ఏమీ తక్కువ లేకుండా పోషించబడ్డారు వాళ్ళు. ఇదంతా మనం ఆలోచన చేసినప్పుడు ప్రియులారా, ఇది ఒక చక్కని క్రమం. సరే, ఇప్పుడు మనం బర్నబా కోసం చెప్పుకుంటున్నాం కదా. ఆయన ఆ, పరిచర్య చేసిన బర్నబా, ప్రభు పిలుపు అందుకొనిన బర్నబా, ప్రభువు కొరకు ప్రత్యేకింపబడిన, పని కొరకు ప్రత్యేకింపబడిన బర్నబా అని మనం విన్నాం. ఇక మూడవదిగా అపోస్తలుల కార్యముల గ్రంథం 15వ అధ్యాయం 35వ వచనాన్ని మనము చదువుకుందాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 15వ అధ్యాయం 35వ వచనం. అయితే పౌలును బర్నబాయు అంత్యోకయలో నిలిచి ఇంకా అనేకులతో కూడా ప్రభు వాక్యము బోధించుచు ప్రకటించుచు నుండిరి అన్నాడు. వీళ్ళిద్దరు జంటగానే కనపడుతున్నారు మనం చదివే వచనాల్లో కదా. బర్నబాయు పౌలు. బర్నబా ముందటివాడు, పౌలు వెనకటివాడు. కానీ పరిచర్యలో పౌలును ముందు దేవుడు చక్కగా వాడుకున్నాడు, బర్నబాను తక్కువగా వాడుకున్నాడు. ఇక్కడ మనం కొన్ని విషయాలు తేటగా ఆలోచించాల్సిందే. బర్నబా ప్రభువాక్యమును బోధించుచు ప్రకటించుచు ఉండెను అనే మాట మనం చూస్తున్నాం. ప్రకటించుచుండిన బర్నబా, ప్రకటించుచుండిన బర్నబా. ప్రియులారా, బర్నబా ప్రకటిస్తూ బోధిస్తూ ఉన్నాడు. దానివల్ల జరిగినటువంటి కార్యం ఏమిటి? మీరు ఆలోచన చేస్తే ప్రియులారా, స్పష్టంగా వ్రాయబడిన కొన్ని విషయాలు. ప్రకటిస్తూ ఉన్నాడు, బోధిస్తూ ఉన్నాడు. ప్రకటించడం అంటే ఏమండి, పైసల కోసం కాదు, పేరు కోసం కాదు, ప్రఖ్యాత కోసం కాదు, పరువు కోసం కాదు. పాతాళము నుండి పాపులను రక్షించాలనేటటువంటి ఒక గొప్ప గురితో ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. అందువల్ల ఏం జరుగుతుంది అని అన్నప్పుడు 11వ అధ్యాయం 24వ వచనం. 11వ అధ్యాయం 24వ వచనంలో అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు బహుజనులు ప్రభు పక్షమున చేరిరి. ఎలా ప్రకటిస్తున్నాడు ఆయన? పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు బహుజనులు ప్రభు పక్షమున చేరిరి. ఇలా చెప్పుకుందాం.
ప్రభు పక్షమున చేర్చుచుండిన బర్నబా. ప్రభు పక్షమున చేర్చుచుండిన బర్నబా. ఏమండి? ప్రభు పక్షమున చేర్చుచూ ఉన్నాడు. తన పక్షమున కాదు, ఇంకొకరి పక్షమున కాదు, ప్రభు పక్షమున చేర్చుచున్న బర్నబా. మరి ఈరోజు ఎక్కడ చూసినా సంఘాలలో పార్టీలు, పక్షాలు జరుగుతూ ఉన్నాయి కదా. అందరినీ ప్రభుపక్షంగా చేర్చాలనే తలంపు ఎందుకు కలిగి లేరు అని బాధ కలుగుతూ ఉంటుంది. జాగ్రత్తగా మీరు గమనిస్తే ప్రభు పక్షమున చేర్చుచుండిన బర్నబా, ప్రకటించిన బర్నబా, ఆ ప్రకటన ద్వారా అనేకులు ప్రభు పక్షముగా చేర్చబడుచుండిరి. అంత గొప్ప కార్యము జరగడానికి అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడు, విశ్వాసముతో నిండుకొనినవాడు, సత్పురుషుడు. ఆ మాట మనం గత వర్తమానంలో విన్నాం. కనుక పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడు గనుకని అతని ప్రకటన వలన అనేకులు ప్రభు పక్షమున చేర్చబడుచు ఉండిరి. కనుక ప్రభు పక్షమున చేర్చే వారంగా ఉండాలి. ఇందులో గొప్ప పాఠం లేకపోలే. కనుక ప్రతివారు ప్రకటన చెయ్యాలి, సువార్త ప్రకటన చెయ్యాలి, ప్రభువును గూర్చిన ప్రకటన చేయాలి, ఆయన మరణ పునరుత్థానములను గూర్చిన ప్రకటన చేయాలి, ప్రభు గొప్ప కార్యములను గూర్చిన ప్రకటన చేయాలి, విశ్వాసమును గూర్చిన ప్రకటన చేయాలి. ప్రకటించేవారు లేకపోతే విశ్వసించేవారు ఉండరు కదా. రోమపత్రిక 10వ అధ్యాయం 13 నుండి మనము చదివితే కదా, ప్రకటించేవారు లేకపోతే ఎవరు వింటారు? వినేవారు లేకపోతే ఎవరు విశ్వసిస్తారు? అవునా కాదండి? కనుక తప్పనిసరిగా ఏ పని చేస్తున్నా, ఏ స్థలములో ఉన్నా వారు ప్రభువును గూర్చి ప్రకటన చేయాలి. మనం ఏం చేస్తామంటే ఇతరులను గూర్చి, రాజకీయాలను గూర్చి మాట్లాడుకుంటా ఉంటాం. నిజమా కాదా? దయచేసి వాటిని ప్రక్కన పెట్టండి, ప్రభువును గూర్చి మాట్లాడడం మొదలు పెట్టండి. అది మంచి పని. ప్రభు పక్షమున చేర్చబడుతూ ఉంటారు. నిజం ప్రియులారా, దేవుని మాటలు, ఆయన రాజ్యమును గూర్చి, ఆయన ప్రభావమును గూర్చి భక్తులు మాట్లాడుకొనుచు ఉండగా ఆయన వింటాడు. గనుకనే ప్రతి ఒక్కరూ కూడా దైవ లేఖనాలలో వ్రాయబడిన వాస్తవిక సత్యాన్ని బట్టి ప్రతివారు ప్రకటన చేసేవారుగా, ప్రభు పక్షమున చేర్చువారుగా ఉండాలి. ఇక నెక్స్ట్ వన్, 5వ సంగతి మనం ఆలోచన చేద్దాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 15వ అధ్యాయం 36వ వచనాన్ని మనము చదువుకుందాం. 15:36 చదువుతున్నాను. కొన్ని దినములైన తరువాత ఏ ఏ పట్టణములలో ప్రభు వాక్యము ప్రచురపరచితిమో ఆయా ప్రతి పట్టణములలో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి వారెలాగున్నారో మనము చూతమని పౌలు బర్నబాతో అనెను. వారెలాగున్నారో చూతమని పౌలు బర్నబాతో అనెను. వారెలాగున్నారో చూతమని కదా, వారెలాగున్నారో చూతమని వారు బయలుదేరి వెళ్ళినట్లుగా చూస్తాం. అంటే ఆ క్రింది వచనాలు చూడొచ్చు. పరామర్శ చేసిన బర్నబా, సువార్త చెప్పారు, వారు రక్షించబడ్డారు. వారు మరలా ఎలా ఉన్నారో ఫాలో అప్ చేయడానికి వెళ్ళాలి కదండి. బిడ్డను కని విడిచిపెట్టడం కాదు, ఆ బిడ్డకు తగిన పోషణ అవసరం. అవునా కాదా? తల్లి బిడ్డను కనేసి విడిచిపెడితే బిడ్డ బ్రతుకుద్దా, చనిపోద్దా అండి? చనిపోతుంది. అలా కాకుండా ఆ బిడ్డ పోషణ నిమిత్తమై వారు బయలుదేరారు.
అయితే బర్నబాకు మేనల్లుడు మార్క్ అనబడిన యోహాను ముందు మొదటి సువార్త యాత్రలో మధ్యలో వదిలేసి వచ్చేసాడు. ఎవరు? మార్క్. అందువల్ల ఇప్పుడు పౌలు ఏమంటాడంటే మార్కుని తీసుకెళ్ళొద్దు అంటాడు. బర్నబా ఏమంటాడంటే తీసుకెళ్ళాలి అని అంటాడు. అందువల్ల వాళ్ళిద్దరిలో తీవ్రమైన వాదం వచ్చిందని అక్కడ రాయబడింది. వారిద్దరిలో తీవ్రమైన వాదం కలిగింది. ఎందుకంటే కేవలం మార్కు వల్లే, ఆ రిమార్కు వల్ల వీళ్ళిద్దరిలో వాదం కలిగింది. సరే, వాదం కలిగిన మాట వాస్తవమే. ఆ వాదం ఎక్కడి వరకు వెళ్ళింది అనంటే వారిద్దరూ విడిపోయేంత వరకు వెళ్ళింది. విడిపోయి పౌలేమో ఒక ప్రక్కకు వెళ్ళాడు, బర్నబా ఏమో ఒక ప్రక్క. పౌలేమో శీలను వెంటబెట్టుకుని వెళ్ళాడు రెండవ సువార్త యాత్రలో. బర్నబా ఏమో మార్కును వెంటబెట్టుకుని వెళ్ళాడు. సరే, ఇద్దరూ ప్రభు పనికే వెళ్ళారు. చివరి దినాల్లో ఇద్దరు కలుసుకున్నారండి. మళ్ళా కలవకపోతే అది మనకి కలహంలాగానే ఉంటుంది. ఆ సేవ కరెక్ట్ కాదు అనిపిస్తుంది. నిజమండి. వారిద్దరు కలుసుకున్నారు. వారు కలుసుకున్నారనడానికి రుజువు ఏంటంటే మార్కు నాకు చాలా ప్రయోజనకరమైన వాడు అని చెప్పాడు. తిమోతికి వ్రాస్తూ చెప్పాడు కదా, మార్కు చాలా ప్రయోజనకరమైన వాడు అన్నాడు. తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక 11వ వచనం చదువుదామా? 11వ వచనం. లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు, మార్కును వెంటబెట్టుకుని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు అన్నాడు. ఎవరు? మార్క్ అండి. నాకు ప్రయోజనకరమైన వాడు అన్నాడు. అంటే నాకు ప్రయోజనకరమైన వాడు అన్నాడంటే ఒకప్పుడు ఏ మార్కునైతే పౌలు వద్దన్నాడు, అదే మార్కును పౌలు ఏమంటున్నాడు, ఇప్పుడు నాకు ప్రయోజనకరమైన వాడు. మళ్ళా ఆ యాత్ర అనంతరం, రెండవ సువార్త యాత్ర అనంతరం వారు మరలా కూర్చున్నట్టు, వారు ఐక్యమైనట్టు, వారు సమాధాన పడినట్టు, ఆ తరువాత మార్కును కూడా ఆయన అంగీకరించినట్లు మనము చూస్తాం. సరేలేండి, ఇంత డీప్గా మనం వెళ్ళక్కర్లేదు. మీకేం లేని డౌట్ అది, మీకు అంతవరకు ఏం అవసరం లేదు. నేను ఈజీగానే మీకు నేను చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి కన్ఫ్యూజ్ అయ్యారండి? రిఫరెన్స్ వేశారు స్క్రీన్ మీద. 4వ అధ్యాయం 11వ వచనంలో మార్కు ప్రయోజనకరమైన వాడు అని చెప్పి చాలా చక్కగా పౌలు చెప్పాడు. వెంటబెట్టుకుని రా. ఇంకా ఆయన కొరకు చాలా స్థలాల్లో వ్రాయబడింది. సరేలేండి, ఇక్కడ మనం ఈజీగా తేలిగ్గా చెప్పుకుంటున్నాం కదా, పరామర్శ చేసిన బర్నబా చాలా చక్కని పరామర్శ చేస్తాడండి. చాలా చక్కని పరామర్శ. నిజంగా వారు ఎలాగున్నారో చూద్దాము. ప్రియులారా, వారు ఎలాగున్నారో చూద్దాం. ఇప్పుడు రకరకాలుగా ఉంది పిలుపులు. ఒకసారి వచ్చి చక్కగా వాక్యం చెప్పి వెళ్ళాడంటే ఇంకా రెండోసారి ఆయన రానేయకూడదు. ఎందుకు? ఇక ప్రజలందరూ ఆయన వెంట పోతారేమోననే భయం. నిజమా కాదా? సరేలేండి, ఇంతవరకు మీకు తెలియకపోవచ్చులే, కానీ నేను ఎదుర్కొంటున్న అనుభవాలు అవి. ఒకసారి వాక్యం చెప్పి చక్కగా భక్తిలో విశ్వాసంలో బలపరిచి భద్రపరిచి వస్తే ఇంకా మరి ఏమనుకుంటారో తెలియదు. విశ్వాసులందరికీ బాగా నచ్చుద్ది వర్తమానం. అక్కడున్న ఎవరు సేవకుడో పెద్దలో వాళ్ళకు వచ్చుద్ది బాధ. ఎందుకని మీరు ఉన్నారు, ఆయనలాగా మీరు చెప్పొచ్చుగా అర్థమయ్యేటట్లు అని వారు అంటారేమోనని భయం. ఇంకొకసారి పిలవండి అంటే ఈసారి పిలిచామంటే ఇంకేం లేదు అని అనుకుంటారేమో తెలియదు. కానీ అది పొరపాటు.
అక్కడ రక్షించబడిన వారు ఎలాగున్నారో చూడాల్సిన బాధ్యత మా మీద ఉంది. మీరు కూడా పిలిచి పరిచర్య చేయించుకోవలసిన బాధ్యత మీ మీద కూడా ఉంది. ఈరోజు నిజంగా మేలు పొందిన వారే కీడు చేస్తున్నారండి. ప్రయోజనాన్ని పొందిన వారే ప్రమాదాన్ని కలిగిస్తున్నారండి. ఒకప్పుడు చక్కగా ఆ నోటితో మెచ్చుకున్న వారే, స్టేజ్ మీద మెచ్చుకున్న వారే ఆ తర్వాత అదే నోటితో చెడ్డ చెబుతున్నారండి వారి కోసం. ఇవన్నీ మనకెందుకులేండి. కనుక ప్రభునందు ప్రియులారా, పరామర్శ చేయడం అనేది చాలా ముఖ్యమైన పని. అసలు ఒక విధంగా ఆలోచన చేస్తానండి, ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు అనుకోండి, ఏ కార్యక్రమం జరిగినా పిలిచినా పిలవకపోయిన ఇళ్ళు అక్కడ నిలబడుతుంటాడండి. నిజమా కాదు? అది ఏదే గాని హాస్పిటల్లో ఉన్నారంటే కూడా వెళ్ళి చూసి వస్తూ ఉంటాడు. ఏదైనా ఫంక్షన్ ఏదైనా జరుగుతూ ఉంటే కూడా వెళ్తూ ఉంటాడు. ఇక ఎందుకంటే ఆయన యొక్క ఆలోచన ఏంటంటే, నేను వెళ్ళానా లేదా, వాళ్ళ పరామర్శ చేశానా లేదా అనేది పైకి కనబడాలి. కానీ లోపల మాత్రం నేను చేసిన ఈ పనిని బట్టి రేపు వీళ్ళు నా వాళ్ళు అవుతారని ఉద్దేశం వాళ్ళది. అది రాజకీయం. కానీ ఇది అరే ప్రభు పిల్లలు కదా, పరామర్శ చేయాలి. వారు ఎవరైతేనేమి, వారు ప్రభు పిల్లలు కదా, వారు ప్రభువును నమ్ముకున్నారు. వారు బలహీనులు కాకుండా, వారు పడిపోకుండా, వారు దిగజారిపోకుండా, వారు వెనుకకు జారిపోకుండా, వారు తొట్టిల్లిపోకుండా, కుడి ఎడమలకు తొలగకుండా మనం వెళ్ళాలి, పరామర్శ చేయాలి అనేటటువంటి ఆలోచన ఖచ్చితంగా ప్రతి వ్యక్తికి ఉండాలి. ఆ విధంగా మనలను మనము జాగ్రత్త చేసుకొని సిద్ధపడాలి. రైట్. ఇక 6వ సంగతి చెప్పుకుందాం. 6వ సంగతి, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8, 9 వచనాలు చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 8, 9 వచనాలు. అనగా సున్నతి పొందిన వారికి అపోస్తలుడైన పేతురుకు సామర్థ్యము కలుగజేసిన వాడే అన్యజనులకు అపోస్తలుడగు నాకును సామర్థ్యము కలుగజేసిన వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని మేము అన్యజనులకును తాము సున్నతి పొందిన వారికి అపోస్తలులుగా ఉండవలెనని చెప్పి తమతో పాలివారమనుటకు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతిని ఇచ్చిరి. తమతో పాలివారమనుటకు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతిని ఇచ్చిరి. నాకును బర్నబాకు ఎవరు? స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాన్. వీరు మెయిన్ పిల్లర్స్. సంఘ స్థాపనకు మెయిన్ పిల్లర్స్ ఎవరు? యాకోబు, కేఫా, యోహాన్ మెయిన్ పిల్లర్స్. వీళ్ళని మెయిన్ పిల్లర్స్ అంటే ఇప్పుడు సంఘ స్థాపనకు వీరు పెద్దలు, ముఖ్యులు, బాధ్యత కలిగిన వారు. అయితే నాకును బర్నబాకు కుడి చేతినిచ్చారంటే మీరు కూడా మాతో పాలివారే, నెక్స్ట్ పిల్లర్స్ మీరే అని చెప్పాడు అన్నాడు. బర్నబా, పౌలు పిల్లర్స్ మీరే. ఇలా చెప్తానండి తేలిగ్గా. పెద్దవారితో పాలివాడైన బర్నబా, పెద్దవారితో పాలివాడైన బర్నబా. మనం చిన్నోళ్ళమే కావచ్చు, అనుభవము చిన్నదే కావచ్చు, రక్షించబడిన దినాలు కూడా కొద్దివే కావచ్చు, కానీ పెద్దవారితో పాలివారవ్వాలి. ప్రియులారా, నేను చాలా సంతోషిస్తాను ఏంటంటే నేను ఫలానా వారితో
స్టేజ్ మీద వారితో కలిసి వాక్యం చెప్పాలి. అందుకు నేను ఎంతో కృషి చేయాలి అని అనుకున్నాను. దేవుని కృపను బట్టి పెద్దవారు అనబడిన వారితో నేను కూడా పాలివాడనై వారితో వాక్యాన్ని పంచుకున్న అనుభవాలు ఎన్నో ఉన్నాయి. నేను చాలా సంతోషించి అతి తక్కువ కాలము, చాలా తక్కువ కాలములోనండి, చాలా తక్కువ కాలంలో ఎక్కువగా పని చేయడానికి ప్రభు ఎంతో కృప చూపాడు. పెద్ద పెద్ద వారితో మనం పేర్లు మాత్రమే వినగలం, పేర్లు మాత్రమే వినగలుగుతాం. కానీ ఆ పేర్లు కలిగిన వారితో కలిసి పని చేయడం అది ఎంతో గొప్ప భాగ్యముగా నేను ఎంచిన సందర్భాలు. వారి దగ్గర నుండి నేను ఎన్నో అనుభవాలు నేర్చుకున్నానండి. ఓ ప్రక్కన వాక్యం చెప్పడం, మరొక ప్రక్క వాక్యం నేర్చుకోవడం. అర్థమవుతుందండి? ఓ ప్రక్క వాక్యం నేర్చుకోవడానికి వెళుతున్నాను, మరొక ప్రక్క వాక్యం చెప్పడానికి వెళుతున్నాను. అది ప్రభు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యంగా నేను భావించాను. పెద్దవారితో పాలివారు కావడం. ఈరోజు మంచి ప్రసంగికులు అనబడిన వారు ఎవరైతే ఉన్నారో వారితో కలిసి పని చేయడం ప్రభు ఇచ్చిన కృప. చిన్న వయసులోని, చిన్న అనుభవంలోని, నేను పెద్ద అనుభవం కలిగిన వాడిని కాకపోయినా వారితో పనిచేసే గొప్ప కృప దేవుడిచ్చాడు. నేను అందుకే ఎప్పుడు సంతోషిస్తా. పెద్దవాళ్ళు కూడా ఆ చిన్నోడిని పిలుస్తున్నారు ఎందుకు, చిన్నపిల్లోళ్ళ అంటోడు, పెద్ద అనుభవం లేనివాడు, వాణ్ణి ఎందుకు పిలుస్తున్నారని కూడా వారు కూడా చెప్పుండ్రు. అలాంటి వారు కావాలి అని ఆలోచనతో వారు కూడా ఉండి పిలవండి పర్వాలేదు అని చెప్పుంటారు. నిజంగా ప్రభు పిల్లలమైనటువంటి మనం ప్రియులారా, వారిలాగా మనం ఊహించుకోకూడదు, పెద్దవారిలాగా చిన్నలు ఊహించుకోకూడదు. కానీ వారితో కలిసి పరిచర్య చేయడం అది గొప్ప భాగ్యంగా ఎంచుకుని ప్రభువును మహిమపరచాలి. ప్రియులారా, దాదాపు ఎన్నో సంవత్సరాలు ఎంతో గొప్ప పరిచర్య చేయడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి నేను ప్రభువుని ఎంతో స్తుతిస్తున్నాను. పరామర్శ చేసిన బర్నబా పెద్దవారితో పాలివాడైన బర్నబా. పెద్దవారితో పాలివారంగా ఉండాలి, వారితో సమాధానంగానే ఉండాలి. మంచిది. ఇక 7వ మాట చెప్పి నేను ముగిస్తా. అపోస్తల కార్యాలు 15వ అధ్యాయం 26వ వచనం. అపోస్తల కార్యములు 15వ అధ్యాయం 26వ వచనం. అక్కడ ప్రభు పేరు కొరకు అప్పగించుకున్న బర్నబా. ప్రభువుకు పేరు తేవాలని పౌలు బర్నబాలు ఎంతో దివారాత్రులు పనిచేశారు. ప్రభువుకు పేరు తేవాలని. మీరు చదవండి ఆ వచనం. ప్రభువుకు పేరు తేవాలను అని. ఏమండి, ఎవరికి పేరు రావాలి? ఇప్పుడంతా వాళ్ళ పేరు మారుమ్రోగుతా ఉంది. మనుషుల పేర్లే మారుమ్రోగుతా ఉన్నాయి. మనుషుల పేర్లు కాదు మారుమ్రోగాల్సింది, ప్రభు పేరు మారుమ్రోగాలి. కొన్ని సంఘాలకు వారి పేర్లు ఆపాదించేసుకున్నారు ఏకంగా. ప్రభువుకు పేరు తేవాలి. ఎప్పుడైనా కూడా ప్రియులారా, ప్రభువుకు పేరు తేవాలి. మనకు కాదు, మనం ఎక్కడున్నా మన ప్రభువుకు పేరు తేవాలి, ప్రభువుకు మహిమ ఆపాదించాలి. కనుక ఎప్పుడైతే ఆ విధమైన అనుభవాలు మనము కలిగి ఉంటామో మన ఆత్మ కూడా సంతోషంగానే ఉంటుందండి, ఫలభరితంగానే ఉంటుందండి, నెమ్మదిగానే ఉంటుందండి. ప్రభువుకు పేరు తెచ్చిన నేను 7 మాటలు కూడా బర్నబా జీవితంలో, నిన్నేమో సామెత చెప్పాను 7 మాటలు,
ఈరోజేమో పా మీద చెప్పాను 7 మాటలు. మీరు గుర్తించారో లేదో. ఒకటి, పరిచర్య చేసిన బర్నబా. 2, పని కొరకు ప్రత్యేకింపబడిన బర్నబా. 3, ప్రభువును ప్రకటించిన బర్నబా. 4, ప్రభు పక్షమున చేర్చిన బర్నబా. 5, పరామర్శ చేసిన బర్నబా. 6, పెద్దవారితో పాలివాడైన బర్నబా. 7, ప్రభు పేరు కొరకు అప్పగించుకొనిన బర్నబా. అందువల్ల ప్రభు కొరకు ప్రకాశించిన బర్నబా. అంతా పామేదే కదండి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఎన్నో సంవత్సరాలు, దాదాపు 20 ఏండ్ల క్రితం నేను సిద్ధపడిన వర్తమానం ఇది. వ్యక్తిగత ధ్యానాలు ఇవి. ఎందుకో మీకు చెప్పాలని అనిపించింది. ఇలాంటి ఎన్నో వర్తమానాలతో సభల్లో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు ప్రజలు పశ్చాత్తాప్తులై తమ పాపములను ఒప్పుకుంటూ ఎంతోమంది కన్నీరు కారుస్తూ తీర్మానాలు చేసిన వారు ఉన్నారు. ఈ మధ్య ఎక్కడికి వెళ్ళినా అన్నా మీ ద్వారా మేము రక్షణ పొందామన్నా, మీరు వాక్యం చెప్పినప్పుడు ప్రభువుని నమ్ముకున్నామని చెప్తా ఉంటే ఎంత సంతోషం అనిపిస్తుందో. అసలు ఎంత పవర్ఫుల్గా ఉండేదండి. నా దగ్గరకు వచ్చి నాతో మాట్లాడడానికి కూడా భయపడేవాళ్ళండి. మొన్న ఆయన చెప్తున్నాడు, అన్న దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే కూడా భయం అన్నా. అంతగా ఆయన అలాగ పవర్ఫుల్గా ఉండి దేవుని వాక్యం చెప్తా ఉన్నారు. అమ్మో, మామూలుగా వెళ్ళి ఆయనతో మాట్లాడాలంటే భయం అన్న అనుకునేవాళ్ళంట. మొన్న చెప్తుంటే తెలుస్తుంది నాకు. కనుక ప్రభువు చేసిన కార్యాలు ఎంత గొప్పవో. ప్రియులారా, ప్రభువే మహిమపరచబడాలి, ఏ మనుషుడు కాదు. కానీ అందరినీ ప్రేమిస్తాం, అందరి పట్ల ప్రేమ కలిగే ఉంటాం. మరి మనమందరం ప్రభువుకు పేరు తేవాలండి. మనకు కాదు పేరు, ప్రభువుకు పేరు తేవాలి. మనకు పేరు రావాలని ఎన్నో ప్రయత్నాలు. నిజమా కాదండి? మన పేరు కొరకేగా మనం ప్రాకులాడేది కాదా? పైకి అలా అంటున్నా వాస్తవం అయితే అదే. ఈ రోజు నుండి మన పేరు కాదు వినబడాల్సింది, ప్రభు పేరు వినబడాలి, ప్రభువుకు మహిమ రావాలి. ఆ వ్యక్తి తానున్న స్థితిని బట్టి ప్రభువుని ఎంతో ఘనపరిచాడు, ప్రభువుని ఎంతో ప్రకటించాడు, ప్రభువుని ఎంతో ప్రదర్శించాడు, ప్రభువును ప్రత్యక్షపరిచాడు అని చెప్పాలి. ప్రభువుకే మహిమ రావాలి, మనకు కాదండి. ఆ విధంగా ప్రతి ఒక్కరం సిద్ధపడదాం, ఆయన నామాన్ని ఘనపరుచుదాం. ప్రార్థన చేసుకుందాం. ఒక్కొక్కరు ప్రకాశించే బర్నబాలాగా మనము ఉందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, మీ ఘననామానికి వేలాది వందనాలు, కోటాను కోట్లు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఎంతో ప్రేమించిన వాడవు, మా కొరకై విలువైన ప్రాణాన్ని పణంగా పెట్టి మరణించి తిరిగి లేచిన వాడవు. అయ్యా, మిమ్మును మేమెంతో స్తుతిస్తున్నాం. బర్నబాను గూర్చిన విషయాలు అపోస్తలుల కార్యముల గ్రంథములో ఎన్నో విధాలుగా మేము విని మిమ్మును స్తుతిస్తున్నాం. ఆయన తనకు కలిగింది ఇవ్వడమే కాదు, అప్పగించడమే కాదు, తనను తాను అప్పగించుకొని మీ పనిలో ప్రాణాన్ని కోల్పోయిన వాడుగా చూస్తాం. దేవా, మేమందరం మీకు పేరు తెచ్చేటట్లుగా మమ్మందరినీ సిద్ధపరచి బలపరచి ఉపయోగించమని కోరుచు మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతికిలాడి వేడుచూ ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.